మంగళగిరిలో దివంగత సీఎం వైఎస్ఆర్ జయంతి కార్యక్రమం జరుగుతోంది. ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అలాగే తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా హాజరయ్యారు. ప్రస్తుతం ఆ విజువల్స్ మనం చూస్తున్నాం. మంగళగిరిలో దివంగత సీఎం వైఎస్ఆర్ జయంతి కార్యక్రమం ప్రస్తుతం జరుగుతోంది. ముఖ్య అతిథులుగా తెలంగాణ సీఎం అలాగే డిప్యూటీ సీఎం రేవంత్ రెడ్డి భట్టి విక్రమార్క కూడా అక్కడికి చేరుకున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. మరి కాసేపట్లోనే గన్నవరం నుంచి మంగళగిరికి చేరుకోబోతున్నట్టుగా తెలుస్తోంది. దివంగత సీఎం వైఎస్ఆర్ జయంతి కార్యక్రమం జరుగుతోంది. ఈ రోజు మంగళగిరిలో ముఖ్య అతిథులుగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అలాగే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా అక్కడికి హాజరు కాబోతున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ అందించడానికి మా ప్రతినిధి శ్రీకాంత్ లైవ్ లోకి వస్తున్నారు. శ్రీకాంత్, ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతి వేడుకల్లో పాల్గొనడానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కొద్దిసేపటి క్రితమే గన్నవరం విమానాశ్రయానికి ప్రత్యేక విమానంలో చేరుకున్నారు. వాళ్ళిద్దరితో పాటుగా ఇతర మంత్రులు కూడా ప్రస్తుతం ఏదైతే మంగళగిరిలో జరుగుతున్న ఈ కార్యక్రమం జరుగుతున్నటువంటి సీకే కన్వెన్షన్ సెంటర్ కి అయితే వాళ్ళు రాబోతున్నారు. వాళ్ళు వచ్చిన తర్వాత 7 గంటల వరకు కూడా కార్యక్రమం కొనసాగబోతుంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నుంచి గతంలో అగ్రనేతలుగా ఉన్నటువంటి జేడి శీలం గాని, అదేవిధంగా రఘువీరారెడ్డి, పల్లంరాజు, మాజీ కేంద్ర మంత్రులు అందరూ కూడా ఇప్పటికే చేరుకోవడం కూడా జరిగింది. ఇక వీళ్లతో పాటుగా ఇప్పటికే పిసిసి అధ్యక్షురాలుగా ఉన్నటువంటి శర్మిలారెడ్డి, ఆమె భర్త బ్రదర్ అనిల్, కుమారుడు రాజారెడ్డి, వీళ్ళందరూ కూడా ప్రస్తుతానికి అయితే చేరుకున్నారు. రేవంత్ రెడ్డి అదేవిధంగా భట్టి విక్రమార్క వచ్చిన తర్వాత పూర్తిస్థాయి కార్యక్రమం ఈ జయంతి ఉత్సవాల్లో